ఆ ఏనుగు పిల్ల అతండి. అబద్ధాలు ఆడుకో. మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి చంపేస్తాను. అంకల్ అతనికి మాట అంకల్. నీకేమీ అవ్వలేదు కదా? థాంక్ గాడ్. అయ్యయ్యో, ఫారెస్ట్ ఆఫీసర్ గారా? ఇదేమిటి ఇక్కడున్నారు? అప్పలనాయుడు గారు, ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి పైకి లాగండి. అంతకన్నా అదృష్టమా? నేనెప్పటి నుంచో అడుగుతున్నాను నాతో చెయ్యి కలపండి అని. ఇప్పుడు మీరే అడుగుతున్నారు. జాగ్రత్త. నా మీద అనుమానం పూర్తిగా పోయిందనుకుంటాను. లేదు, అతను నిజంగా అడవి మనిషి అని అతనితో పోరాడుతున్నప్పుడే అర్థమైంది. అంతేకాదు, ఈ పులిగాడు మీ వెంట ఉండడం చూశాక అనుమానం ధృవపడింది కూడా. వీటితో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఈ అడవికి పట్టిన పీడ వదిలిస్తాను. తమరంతటి సమర్థులని తెలుసు గనకే నా జాగ్రత్త మీద నేనున్నాను. నాకు 2 పీడలు వదిలిపోతాయి. 1, నా నిజస్వరూపం తెలిసిన నువ్వు. 2, నాకు అనుక్షణం అడ్డు తగిలే ఆ అడవి దొంగ ఉపయోగించే ఆయుధంతో నిన్ను చంపాను గనక ఈ కేసు వాడి మీదకి నెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాను. దీనితో నీ కథ సమాప్తం, నా కథ సుఖాంతం. ఆ అడవి దొంగను మీరు వెంటనే బంధించకపోతే వ్యాపారం చేసి బతికే మా బొట్టుగాళ్ల ప్రాణాలకు రక్షణ లేదు అని మనవి చేస్తుంది. అతను ఎలా ఉంటాడో మీలో ఎవరికైనా తెలుసా? నాను చూసినాను దొర. ఆఫీసర్ గారిని చంపేసేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతా ఉంటే నాను అడ్డుపడినాను. నన్ను కూడా గాయపరిచినాడు. చూడు దొర. అంతేకాదు ఎస్పీ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అతగాడు గురించి రిపోర్టు కూడా ఇచ్చాను. అతను అడవి మనిషిలా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు, అతి ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెప్పారు. అయినా మన ఎస్పీ గారు అమ్మాయి నమ్మలేదు కదా. అతను డార్జానే మంచివాడని చెప్పారు కదా. వాట్? మా సరోజి చెప్పిందా? అవును ఎస్పీ గారు, అక్కడికి నేను అమ్మాయి గారితో చెప్పాను, అమ్మా వీడు టార్జాను కాదు దొంగ అని. కానీ అమ్మాయి గారు వాడి మాయలో పడిపోయారు. వాడు ఏం మందు పెట్టాడో ఏమో టార్జాను అని కలవరిస్తూ అది నిజమని నమ్మించడానికి ఆఫీసర్ గారిని తీసుకుని అతని దగ్గరికి బయలుదేరారు. వచ్చాక అతనే అడవి దొంగని చెప్పేసి బయటపడి ఉంటుంది. దాంతో ఆఫీసర్ గారిని చంపేసి మీ అమ్మాయిని బంధించేసి ఉంటాడు. మిస్టర్ రెడ్డి, ఈ అడవిలో అంగుళం గాలించండి. ఆ అడవి దొంగను ప్రాణాలతో పట్టుకోలేకపోతే గాయపరిచిన లొంగ తీసుకోండి. అమ్మాయిని వాడి నుంచి కాపాడండి. ఎస్ సార్. నేను రాజేంద్ర శవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తాను. 24 గంటల్లోగా సరోజ నా ముందు ఉండాలి. ఆ అడవి దొంగ కటకటాలు వెనక ఉండాలి. కమాన్. ఎస్ సార్. కమాన్. నీ గురించి పోలీసులు. మిస్టర్, మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి పారేస్తాను. అమ్మా సరోజ, నువ్వు తప్పుకో. అతను అడవి దొంగ హంతకుడు.
చేయండి. అమ్మ పెద్ద దెబ్బ తగిలిందే. ఒరే సింగ వెళ్ళి ఆకులు పట్ల కట్టు కట్టాలా లగెచ్చు బాబు అట్టనే. వస్తుందమ్మా ఇటు వచ్చి పచ్చబొట్టు చూడమ్మా. ఇది నీ కొడుకు భుజం మీద నేను స్వయంగా పొడిపించిన పచ్చబొట్టమ్మా. చూడమ్మా. పరమేశ్వర, లేడనుకున్న బిడ్డను నాకు చేరువు చేసి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు స్వామి. బాబు, బాబు, నేను నీ కన్న తల్లిని బాబు. మాట రానడికి మీరు తల్లి అని చెప్పిన అర్థం కాదండి. కన్న బిడ్డ దొరికాడని ఆనందపడాలో, కన్న తల్లిని గుర్తుపట్టని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టాలో అర్థం కావటం లేదు సూరి, అర్థం కావటం లేదు. ఈ నరకం ఏ తల్లికి రాకూడదు. నేను వాడికి తల్లిదని ఎలా చెప్పుకోవాలి? గుండెల్లో పొంగి పొరులుతున్న వాత్సల్యాన్ని వాడికి ఎలా పంచివ్వాలి? మీరే అతని కన్నతల్లని అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను. పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అది జరగకుండా నేను దౌలాబాద్ తీసుకొస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి.